ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, సినిమా లవర్స్ కి, ఇందాక సుమంత్ ప్రభాస్ ఫ్యాన్సింగ్ అంటే మనోడు అసలుకి శివరైపోతున్నాడు వెనక. మొదటగా నా క్యారెక్టర్ డైరెక్టర్ చెప్పినట్టు చాలా ఫన్నీ క్యారెక్టరు. మా గ్యాంగ్ ఏదైతే ఉందో, నేను, కసిరెడ్డి, రాఘవ, జువా అంటే మందిరం పేరు రోహిత్. ఈ సినిమా తర్వాతే జువా అనే పడుతుంది పేరు మనోడికి. నేను ఇంకా స్కూల్ పిల్లల కంటే ఘోరంగా అల్లరి చేసాం సినిమాలో, మీరు చూస్తారు అది. అంటే ఈడున్నాడు, ఈడొచ్చి నా అసిస్టెంట్, నా రైట్ హ్యాండ్ సినిమాలో. ఆఫ్ స్క్రీన్ డైరెక్టర్ అసిస్టెంట్, సారీ డైరెక్టర్ రైట్ హ్యాండ్. మనం 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్. ఆ తర్వాత అర్థమైంది నా క్యారెక్టర్ డైరెక్టర్ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ అని. కనిపించిన అమ్మాయినల్లా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, అమ్మాయితో ఆఫ్ స్క్రీన్ ఇదే కదా. సినిమాలు ఏంటంటే నేను ఒక 10-15 మంది అమ్మాయిలతో మాట్లాడుతుంటాను, ఇంప్రెస్ చేస్తుంటాను. ఈ ఫన్నీ క్యారెక్టర్. ప్రతి అమ్మాయి చాలా అందంగా హీరోయిన్ లాగా ఉండేది. ఎవరు అసలు ఎవరు క్యాష్ చేశారు ఇదంటే, వీళ్ళందరూ డైరెక్టర్ ఫ్రెండ్స్ అండి, డైరెక్టర్ ఫ్రెండ్స్ అండి అన్నారు. ఇంత అందమైన అమ్మాయిలందరితో ఫ్రెండ్షిప్ చేసినందుకు, మీరు మాకు ఫ్రెండ్ అయినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ బ్రో. క్యారెక్టర్ ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. బట్ సినిమాలో ఉండే అమ్మాయిలందరూ డైరెక్టర్ ఫ్రెండ్స్, ఇది అది ఖచ్చితంగా చెప్పాలి. దాని తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అభినవ్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి, రెడ్ కార్పెట్ అనే బ్యానర్ లో ఖచ్చితంగా అన్ని కంటెంట్ ఉన్న సినిమాలే వస్తాయి. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, అలాగే మంచి డేరున్న ప్రొడ్యూసర్ కూడా. మాకు షూటింగ్ ఎప్పుడో మంచి సెట్ వేసి ఏదో వర్షం పడి కొంచెం డ్యామేజ్ అయిపోతే డైరెక్టర్ చాలండి సగం తీసాం కదా, సగం ఇక్కడే కవర్ చేసేస్తారంటే వద్దొద్దు మళ్ళీ సెట్ వేసి మళ్ళీ తీయండి అన్నాడు. చాలా మంచి ప్రొడ్యూసరు. ఏదో పొలాల రేట్లు పెరిగాయి ప్రొడ్యూసర్ అవ్వలేదు, అతను ప్యాషన్ మీద ప్రొడ్యూసర్ అయ్యాడు. రెడ్ కార్పెట్ అనేది మీకు ఇండస్ట్రీలో అందరికీ గుర్తుండిపోతుంది. చాలా మంచి బ్యానరు. అలాగే మన కార్తీక్ భయ్య సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా ఎక్కడ ప్రాబ్లం రాకుండా దగ్గర చూస్తున్నాడు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక క్రైమ్ బ్యాచ్ ఉన్నారు. అభి భయ్య గాని, మన జోగి గారు, నాగరాజు భయ్య, మన దిలీప్ భయ్య, పండు భయ్య, చాలా మంది ఉన్నారు. వీళ్ళ బ్యాచ్ ఏంటంటే 24 గంటలు ఫుడ్ పెట్టడమే. 60 రోజుల పైన చేసాం మొత్తం భీమవరం షూటింగ్ నాన్ స్టాప్. అంటే ఇంకా మాకు వామిటింగ్ అయిపోయేంత వచ్చేసేది. వామిటింగ్ అయ్యేదాకా ఎందుకు తిన్నావు అంటే, ఇప్పుడు దిలీప్ భయ్య అంటాడు చిన్నపాటి రౌడీ షీటర్ లాగా, ఎందుకు తిన్నావు, తిను, నేను ఫ్రెష్ గా పట్టుకొచ్చాం రొయ్యలు, తిను. ఆ టైప్ లో ఒక రకమైన మర్యాదలు ఉండేవి మాకు. ఆ రోజు ఎప్పుడో మన జూనియర్ ఆర్టిస్ట్ కదా, వైజాగ్ నుంచి బస్సులో ఒక 200 మెంబర్స్ స్టూడెంట్స్, వాళ్ళని తీసుకొని రావాలి. బస్సు లేట్ అయింది ఏదో చెప్పారు. డైరెక్టర్ వెళ్ళి కంగారు పడిపోయి, లేట్ అయితే ముందుగా పంపించాలి కదండి షూటింగ్, ఇప్పుడు 2 గంటలు లేట్ అయిపోతుందంటే వాళ్ళు ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడే చేపట్టారు పులుసు చేస్తే ఉంటదండి. ఆ రేంజ్ ట్రీట్మెంట్, చుక్కలు చూపించారు. 7 కేజీలు దాకా పెరిగాను నేనైతే భీమవరం షెడ్యూల్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ మా హీరోయిన్ నిధి. తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని ఎక్కడ ప్రాంప్టింగ్ తీసుకోకుండా అచ్చ తెలుగు అమ్మాయిలాగా మీకు చాలా బాగా పర్ఫామ్ చేసింది. నిధి, నీ కళ్ళు చాలా బాగున్నాయని సుమంత్ నాకు 40 సార్లు చెప్పాడు. అమాయకంగా మొహం పెట్టుకో, చెప్పావు లేదా? నిధి కళ్ళు బాగున్నాయి. ఫైనల్ గా మా హీరో సుమంత్ ప్రభాస్. మీకు గోదావరి మర్యాదలు, గోదావరి గురించి చెప్పాం కదా, గోదావరి జిల్లాలో ఎలా మర్యాదలు చేస్తారని. మనోడిది ఒక డిఫరెంట్ మర్యాద. కంప్లీట్ అవుట్డోర్ లో ఉండేవాళ్ళం కదా, 6 గంటలకు షూటింగ్ అయిపోయేది, ఫ్రెష్ అయ్యేసి 8 కల్లా రూమ్కి వెళ్ళేవాళ్ళం. ఏంటి బ్రో ఏంటి సంగతులని. ఇంకా ఫ్రెండ్స్ అందరం పోతాం కదా, లాకు రాజుగారికి అదేది, ఇంకా బయటికి పంపడు. అక్కడ మాకు మామూలు టార్చర్ కాదు, ప్రేమించుకుందామంటాడు. మనోడు ఎప్పటి నుంచో ఓటుపదం అది, అన్న ప్రేమించుకుందామన్నా అని. అది వినడానికి చాలా బాగుంటది, కానీ దాన్ని పర్ఫెక్ట్ మీనింగ్ మనోడు కలిస్తేనే తెలుస్తుంది. పంపడు 5 నిమిషాలు, నీ మీద నాకు ప్రేమ అంటే ఒక లెగ్ పీస్ తినంటాడు. కసిరెడ్డి ఏం చేస్తాడు, మనోడికి ఏంటో రోజు 10 పైన ఫోన్లు వస్తాయి. అన్న
అన్న అర్జెంట్ ఫోన్ కాల్, అర్జెంట్ నీకు చెప్పాను కదా ఆ డేట్ నాది కాదని అని చెప్పి వెళ్ళిపోతాడు 11 గంటలకి. రాఘవాకి ఇంకో ప్రాబ్లం ఉంటుంది పాపం. మా సినిమాలో మా సిస్టర్ మధు ఈపీ బంగారంగా చూసుకుంది మమ్మల్ని అందరినీ. సినిమా కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చూసుకుంది. మన రాఘవ వైఫ్ ఈ సినిమా ఈపీ. మనోడు పాపం పక్కనే రూమ్ లో ఉంటారు కదా, ఇంకా టార్చర్ స్టార్ట్ అవుద్ది. నేను వెళ్తాను సుమంత్ అంటుంటాడు. ఇంకా బాద్షాలో బ్రహ్మానందం ట్యాక్ రూమ్కి వెళ్ళి నాకు సౌండ్లు బయటకు వినపడుతుంటాయి. మనిషా బస్సువా నువ్వు, టైం ఎంత? ఒక ఫోటో పెట్టుకుని తీసుకుంటుంటాడు, రేపు చదవా. ఆ టైప్ లెవెల్ ఉంటుంది. ఇంకా నన్ను ఎక్కువ ప్రేమించాడు సుమంత్. ఏ రోజు 2 లో పంపించలేదు. ఫైనల్ గా గోదావరి గట్టుపైన వరల్డ్ చాలా చాలా బాగుంటది. మేము ఎక్స్పీరియన్స్ చేసాం, వీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చెప్తారు. చాలా రోజుల తర్వాత ఒక ప్యూర్ తెలుగు సినిమా అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ కానీ ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. మీరు మాతో ఫ్రెండ్షిప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. సుదర్శన్ గారు, వీళ్ళ మనసులో మాట ఒకటి చెప్దాం అనుకుంటున్నా. మొత్తం నువ్వే మాట్లాడేసావు, మాకేం మిగిల్చావురా. ఇది నా ఎక్స్పీరియన్స్. వీళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అతను అయితే చాలా ఉన్నాయి. నలిసి ట్రేజర్ కాబట్టి చెప్పడు, ట్రైలర్ లో చెప్తాను. ప్లీజ్. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. నేను చెప్పాలనుకున్నది పెద్ద ఆయన చెప్పేశారు, సో నేను చెప్పడానికి ఏం లేదు ఇంకా. అదే ఎంత చెప్పింది. థ్యాంక్ యూ అండి. జుబ్బరంగా క్యారెక్టర్ చేశాను నేను ఈ సినిమాలో. ఇక్కడ ఫ్రెండ్లో ఉంది కదా ఆ గెటప్. బేసికలీ ఆ గెటప్లో నేను చేస్తున్నాను అంటే నేనే నమ్మలేదండి. ఈ నొక్కలే నమ్మారు, అసలు ఎవరు నమ్మలేదు, ఈ నొక్కలే నమ్మారు. సినిమా మొదలైన తర్వాత, సినిమా అయిన తర్వాత ప్రతి ఒక్కరు నమ్మారు. రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత కూడా మీరు నమ్ముతారని నేను ఆశిస్తున్నాను. అంతే, నేను ఇంతమంది మాట్లాడుతాను. మీరెందుకు రాజాల వెంకటేశ్వర దూరంగా ఉంటారు? మాతో కలవండి. స్టేజ్ మీదండి. రాముడు మంచి బాలుడు, మా రాఘవుడు. రాఘవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్. అది సుదర్శన్ చెప్పేసాడు. అదే కాదు, మేము ఏదైతే చెప్పాలనుకున్నాం అన్నీ చెప్పేసాడు, ఏది మిగల్చలేదు. సో దాబెట్టుకుని చెప్పేసావుగా. సో ఇందులో నేను చేసిన క్యారెక్టర్ రాము అండి. సో అప్పటిదాకా పెళ్ళి అవ్వకుండా పెళ్ళి ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో పెళ్ళి అయిపోయింది అనుకున్నాను, వేరే విషయం దాన్ని. బట్ స్టిల్ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్ అసలు ఎంతవరకు డెవలప్ చేయాలో, ఏం చేయాలో అంతా డెవలప్ చేసేసి అసలు దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది మాత్రం దిస్ మ్యాన్ ఓవయ్య సుభాష్ చంద్ర. హీ రియల్లీ నీడ్స్ టు బి అప్రిషియేట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ ఇతను ఏదైతే అనుకున్నాడో అది అతను అలా తీయగలిగాడు. ఎక్కడ అటు ఇటు కదపకుండా అది కాదంటే అది కాదు, అది అవునంటే అవును అని చేసిన ఫస్ట్ వ్యక్తి ఇతనే. అండ్ ఇంకేం చెప్పాలి, మొత్తం చెప్పేశాడు. అసలు ఏం ఉంచలేదు సుదర్శన్ అయితే. నువ్వు చేసిన గోదావరి సినిమా కదా, నెల్లూరు స్లాంగ్ ఎందుకు మాట్లాడావు? అంతా బాగానే ఉంది కానీ మెయిన్ నేను కదా, గోదావరి సినిమా అంటే నేను. అదిగో ఇలా ఉంటుంది సెట్ లో. ఓకే, షూటింగ్ లో కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత కానీ ఇలాగే ఉంటుంది. గోదావరి సినిమా అంటే బాగానే ఉంది. ఆ నెల్లూరు నుంచి ఆయన తెచ్చారు, తెలంగాణ నుంచి ఈయన తెచ్చారు. ఓకే, మధ్యలో పక్క ఊర్లు కాబట్టి ఓకే. బట్ హీరోయిన్ ఎందుకు చెన్నై నుంచి తెచ్చారు? ఆయన నన్ను అడుగుతావేంటి? అదే మిమ్మల్ని అడిగితే హీరోయిన్ ఎందుకు చెన్నై నుంచి తెచ్చారు? కాదబ్బా, ఏమనంటే కళ్ళు బాగున్నాయండి. గోదావరి సినిమాలు కేరళ నుంచి ముంబై నుంచి వచ్చి చేస్తే పర్లేదు, కానీ పక్కన ఉన్న నెల్లూరు హైదరాబాద్ నుంచి వచ్చి చేయకూడదా? మధ్యలో చెప్పాను నేను, మనం పక్కన కాబట్టి పర్లేదు అన్నాను. మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు దీన్ని. హీరో అడిగారండి, హీరో కళ్ళు బాగున్నాయని చెప్పారు కదా, అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. అటు సైడ్ నుంచి వచ్చింది, సినిమా సైడ్ నుంచి కాదు. ఓకే, అందరికీ ముందుగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ గోదావరి సైడ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈ సినిమా చాలా క్లోజ్ హార్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే నేను రాజావరాణి గారు చేసిన తర్వాత చాలా మంది అడిగారు, అన్న ప్యూర్ గోదావరి సినిమా చేయన్నా, ఎప్పుడు చేస్తావు అన్న ప్యూర్ గోదావరి సినిమా చేయన్నా అని.
ఇప్పుడు వస్తుంది గోదావరి గట్టు పైన. మీకు ఎలా ఉంటుందంటే సినిమా లైవ్లో మీ అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్గా ఉంటుంది. అది చెప్పొద్దన్నారు కదా, సారీ అలా చెప్పొద్దన్నారు. అందుకే ముందే ప్రిపేర్ అయితే అదే మర్చిపోతానంటే చేస్తున్నాం. ముందే ప్రిపేర్ అయితే మర్చిపోతానంటే లేదండి అని ముందు పిలిచి 2 గంటల డిస్కషన్ పెట్టి నాకేమో ఏం గుర్తుండవు. బట్ మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీ అంటే అంతే కదా, న్యూ ఏజే కదా, రూటెడ్ కూడా అంట. బట్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని వాళ్ళిద్దరిని పెట్టారు. బట్ ఏజ్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎందుకు పెట్టారు నాకు తెలియదు. మరి వాళ్ళ గురించే తెలియక నవ్వుకుంటారు, మనం ఏం చేయలేము. సారీ వినబడలేదు, ఏమన్నారు? న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని పెట్టి వాళ్ళిద్దరిని పెట్టారు, బాగానే ఉంది. బట్ వీళ్ళిద్దరిని ఎందుకు పెట్టారని అడుగుతున్నాను. మనోడికి పెళ్లి కాలేదని ఒక్క రీజన్ తప్ప అంతే. ఇంకేమైనా తేడా వద్దు ఇంకెళ్ళొద్దు. బట్ అందరికీ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎంత ఎంజాయ్ చేసామంటే స్టేజ్ మీద మేము ఎలా ఉన్నాము, సెట్ లో కూడా అదే వాతావరణం ఉంటుంది. డైలీ ఎప్పుడు షూటింగ్ ఉంటుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ మీ అందరికీ సినిమా డేట్ అనౌన్స్ చేయలేదు కదా, బట్ తొందరలోనే అనౌన్స్ చేస్తాం, దానికి ఒక ఈవెంట్ పెడతాం. బట్ అందరికీ కూడా చాలా నచ్చే సినిమా. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ సినిమా వస్తుంది. అందరూ చూడండి, థియేటర్కి రండి, ఎంకరేజ్ చేయండి. అది చెప్పొద్దన్నారు బట్ అలవాటు అయిపోయింది.